చిన్నారి స్నేహం. అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్నీ పనులు కలిసి చేసేవి. ఎక్కడికైనా రెండూ కలిసే వెళ్లేవి. కొంతమంది ఏనుగుల్ని ఎత్తుకుపోవటానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపొమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండూ కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్లకోసం వెతకసాగాయి. కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. నీళ్లకోసం వెదుకుతూ చాలా దూరం వెళ్లాయి. ఒకచోట గుంట కనిపించింది. కాని దానిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండు ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు. అసలే అవి చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్లు లేదు. ఆ గుంటలో ఉన్న నీళ్లన్నిటినీ తాగినా ఒక ఏనుగుకి కూడా పూర్తిగా దాహం తీరదు. అప్పుడు మొదటి ఏనుగు, ఈ నీటిని నువ్వు తాగు, నాకు దాహం ఎక్కువగాలేదు అని రెండోదానితో చెప్పింది. రెండో ఏనుగు, కాదు కాదు నువ్వే తాగు, నీకే ఎక్కువ దాహం ఉందని ఇందాక చెప్పావు కటా అని మొదటి దానితో చెప్పింది. చాలాసేపు రెండూ వాదించుకున్నాయి. చివరకు అవి రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకుని తొండాలు నీటిలో పెట్టాయి. ఎంతసేపటికీ గుంటలో నీళ్లు తగ్గటం లేదు. ఈలోగా పెద్ద ఏనుగులు తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగుల్ని చూశాయి. కాసేపటి తరువాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి కానీ నీళ్లు తాగడంలేదు అని అర్థం అయింది. మీరు నీళ్లు ఎందుకు తాగటం లేదు అని పిల్ల ఏనుగులను అడిగాయి. నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు అని ఆ రెండూ ఒకేసారి చెప్పాయి. మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకున్నారు. స్నేహితులంటే మీలాగే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకు అన్నాయి. గుంటలోని నీళ్లను చెరిసగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్లాయి. నీతి: పరస్పరంగర్థం చేసుకున్నప్పుడే స్నేహం 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. Thanks for watching. Please subscribe.